నువ్వు మా బావ శరీరంలోకి ఎందుకు వచ్చావు? మమ్మల్ని ఎందుకు ఇలాగ భయపెట్టిస్తున్నావు? నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు? ఆ దేవుడికి అడగండి, నన్ను ఎందుకు ఇలా శిక్షించాడు, నన్ను ఎందుకు ఇలాగ చేశాడు, ఆ దేవుడికి అడగండి. అప్పుడే మీకు తెలుస్తుంది. నేనేం చెప్పను మీకు. నువ్వు చెబితే కదా మాకు తెలిసేది. నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది నీతో ఏం జరిగిందో? చెప్పు తొందరగా. మేము చాలా పేద కుటుంబము. నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, నేను ఉండేవాళ్ళం. మా నాన్న కూరగాయలు అమ్ముతూ నన్ను పెద్ద కాలేజీలో చదివించారు. నేను అన్నిట్లోని ఫస్ట్ వచ్చేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవారు. నేను మాత్రం బాగా చదువుకునేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటే నాకు చెయ్యాలనిపించింది. నేను చేయడం మొదలెట్టాను. నేను చాలా అందగాన్ని. దాని మీద డ్యాన్స్ వేసి ఇన్స్టాగ్రామ్ లో పెడితే నాకు లక్షల్లోని ఫాలోవర్స్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ చేస్తూ బాగా ఫేమస్ అయ్యాను. ఆ ఫేమస్ చూసి మా ఫ్రెండ్స్ అందరూ కులుకుండేవారు. మా ఫ్రెండ్స్ బయటకు రారా, తిరగడానికి వెళ్దామని అన్నారు. మా అమ్మ అప్పటికీ అన్నది, బయటకు వెళ్ళమాకరా అని. మా అమ్మ మాట వెనుకంట వెళ్ళాను. నది దగ్గర ఆడుతూ నన్ను అందరూ కలిసి నీటిలోకి తోసేశారు. నేను చచ్చిపోయాను. నేను చచ్చిపోయినా నా మనసు మాత్రం డ్యాన్స్ మీదే ఉండిపోయింది. అందుకే డ్యాన్స్ వేస్తూ ఉంటాను. మీరిద్దరు మా అక్క చెల్లిలాగా ఉన్నారు. అందుకే మీ ఇంటికి వచ్చాను. ఇంకెప్పుడు మీకు ఇబ్బంది పెట్టను. బాయ్, వెళ్ళిపోతున్నాను.